శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ అదిరిపోయిందని అంటుంటే యాంటీ ఫ్యాన్స్ ఏమో ఫ్లాప్ అని ట్రెండ్ చేస్తున్నారు. సినిమా టాక్ గురించి పక్కన పెడితే ఇప్పుడు నానా హైరానా పాట కనిపించకపోవడంతో అంతా షాక్ అవుతున్నారు. అరే, ఆ పాట ఉండాలి కదా, ఎక్కడికి పోయింది అని గొణుక్కుంటూ థియేటర్ బయటకొస్తున్నారు జనాలు. నానా హైరానా పాటను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టెక్నాలజీని శంకర్ మొదటిసారిగా ఈ పాట కోసం వాడారట. అయితే టెక్నికల్ సమస్యల వల్లే ఈ పాటను ఇందులో యాడ్ చేయలేకపోయారట. దానికి సంబంధించిన ఇంకా పనులు జరుగుతున్నాయట. జనవరి 14 నుంచి ఈ సాంగ్ ను థియేటర్లో ప్లే చేస్తామని టీం చెబుతోంది. మొత్తానికి నానా హైరానా పాటను మాత్రం ఇప్పుడు అంతా మిస్ అయినట్లే. శంకర్ కి ఈ గేమ్ చేంజర్ కమ్బ్యాక్ అన్నట్లే చెబుతున్నారు. ఇండియన్ 2 కంటే చాలా బెటర్ అని, రెగ్యులర్ కమర్షియల్ పొలిటికల్ డ్రామా అని చెబుతున్నారు. ఇక ఈ మూవీ పూర్తిగా చరణ్ భుజాలపైనే వేశాడని అంటున్నారు. ఈ మూవీకి తమన్ ఆర్ఆర్ బిగ్గెస్ట్ అసెట్ అని అంతా చెబుతున్నారు. మొత్తానికి గేమ్ చేంజర్ అయితే ఇండియా 2లా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకోలేదు. మరి సంక్రాంతి సీజన్ కి గేమ్ చేంజర్ కూడా విన్నర్ అయినట్లే అని అంతా ఫిక్స్ అయిపోయారు.